హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్లో మీరు ఈ రోజు చూడబోతుంది ఏంటి అంటే శాలరీ పే స్లిప్ని ఏ విధంగా తయారు చేయాలో. వీడియోని కంప్లీట్గా చూసి నేర్చుకోండి వ్యూయర్స్. ఇంతవరకు ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నిటికీ మంచి కామెంట్స్ రావటం అండ్ అలాగే లైక్స్ రావటం అండ్ అదేవిధంగా షేర్ కూడా చేశారు. ఛానల్లో జాయిన్ అయ్యి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వీటన్నిటికీ నా తరపు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ కొంతమంది చాలామంది కామెంట్స్ కూడా రాశారు చూడండి. అందులో ఒక కామెంట్ మీకు చదివి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, సాయి కుమార్ రాశారు, భయ్యా యువర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంప్యూటర్ కోర్సెస్. I am watching all your videos and now I am perfect in MS Excel after watching your videos. Thank you very much. Keep it up. సాయి కుమార్ గారు, మీరు నేర్చుకుని మంచి ఇన్ఫర్మేషన్ పొందారు, నాలెడ్జ్ గెయిన్ చేశారు. మీలాగే అందరూ కంప్యూటర్ కోర్సెస్ని నేర్చుకుని మంచి తెలుగు వాళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్తో ఇంప్రూవ్ అవ్వాలని నా కోరిక. అండ్ అలాగే వ్యూయర్స్, మీరు కూడా సాయి కుమార్ గారు లాగే కంప్యూటర్ కోర్స్లో ఒక్కొక్క టాపిక్ వైజ్గా ఒక్కొక్క కోర్స్ పార్ట్ వైజ్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని కూడా 1 by 1 పార్ట్ మీరు చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంకా కూడా మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్ రాని వాళ్ళకి ఒక తెలుగు వారందరికీ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఓకేనా? ఆల్రెడీ కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా సరైన నాలెడ్జ్ ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మంచి గ్రిప్ అనేది తీసుకురావచ్చు అని నా యొక్క అభిప్రాయం. మీరు ఇంకా కూడా చూసి నేర్చుకున్నట్లయితే నాకు ఒక చిన్న కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నేను ఇంకా కూడా ముందుకు పోవడానికి నాకు కోఆపరేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే శాలరీ పే స్లిప్ని ఎక్సెల్ షీట్లో ఎలా తయారు చేయాలో చూస్తున్నాం. సో దానికోసం Ctrl+N ప్రెస్ చేసి ఒక కొత్త డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ ఏ ఎంప్లాయీ శాలరీ పే స్లిప్ తయారు చేస్తున్నామో ఎంప్లాయీ నేమ్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా ఎంప్లాయీ కోడ్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఎంప్లాయీ కోడ్ ఏదో 4001. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ నేమ్ రాయాలి, సాయి కుమార్. నెక్స్ట్ ఇప్పుడు హెడ్డింగ్ ఎర్నింగ్స్, ఇక్కడ హెడ్డింగ్ పెడుతున్నానండి. చూడండి వ్యూస్, నేను జూమ్ చేస్తున్నాను, మీకు కొంచెం క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఎర్నింగ్స్ వేసాం కదా, అండ్ ఇదే రోలో చూడండి నెక్స్ట్ రోని డ్రాగ్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ రోని కూడా ఇలా డ్రాగ్ చేసాం, విడిది పెంచాం. నెక్స్ట్ రోలో ఏంటి ఎర్నింగ్స్, తర్వాత నెక్స్ట్ రోలో అమౌంట్ రూపీస్లో. ఓకే, తర్వాత ఇప్పుడు ఎర్నింగ్స్ పే స్లిప్లో ఎర్నింగ్స్ దేని ద్వారా వచ్చింది అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ బేసిక్ శాలరీ, తర్వాత HRA, నెక్స్ట్ స్పెషల్ అలౌన్స్, నెక్స్ట్ మెడికల్ అలౌన్స్, నెక్స్ట్ అదర్ అలౌన్స్, తర్వాత కన్వెన్స్, నెక్స్ట్ ఇన్సెంటివ్. ఇవి మనం ఎంటర్ చేయాల్సింది. పైన ఈ హెడ్డింగ్స్ ఈ రెండింటికి నేను బోల్డ్ అప్లై చేస్తున్నాను. Ctrl+B అప్లై చేస్తే బోల్డ్ అప్లై అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం చూడండి బేసిక్ శాలరీ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 20,000 వేస్తున్నాను బేసిక్ శాలరీ. అండ్ HRA ఎంత వస్తుంది, హౌస్ రెంట్ అలౌన్స్ అనేది సమ్ పర్సంటేజ్ ఉంటుంది కదా, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేయాలి ఆ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకోండి. ఇప్పుడు 7 ఇంటూ అంటే బేసిక్ శాలరీ ఇంటూ 10%, 15% వేస్తున్నాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసా. చూడండి 3,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు స్పెషల్ అలౌన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా బేసిక్ శాలరీ మీద ఇంటూ 15% వేద్దాం. తర్వాత మెడికల్ అలౌన్స్ ఇది కూడా బేసిక్ శాలరీ మీద 10%, ఎంటర్. 2,000 రూపీస్ వచ్చింది. ఇంకా అదర్ అలౌన్స్ ఇది కూడా బేసిక్ శాలరీ మీద ఇంటూ 8% ఇస్తున్నారు అనుకోండి, 1,600 రూపాయలు. కన్వీనియన్స్ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ ఇది 12% ఇస్తున్నారు అనుకోండి, ఎంటర్ చేశా. ఇప్పుడు ఇన్సెంటివ్ ఏమైనా ఉంటే వేయొచ్చు, లేదంటే ప్రస్తుతం నేను ఇన్సెంటివ్ 0 చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం వీళ్ళది ఎర్నింగ్స్ అయిపోయింది, అంటే ఎంప్లాయీ ఇతనికి వస్తున్న ఎర్నింగ్స్ ఇవి. ఇప్పుడు డిడక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం, సరేనా? చూడండి, సో డిడక్షన్స్లో ఏవేవి డిడక్షన్స్ ఉంటాయనేది ఇప్పుడు మనం ఇక్కడ హెడ్డింగ్స్ రూపంలో ప్రిపేర్ చేద్దాం. చూడండి ఎర్నింగ్స్లో ఇవి ఎర్నింగ్స్, మరి ఇక్కడ డిడక్షన్స్లో ఏంటనేది ఇక్కడ ప్రిపేర్ చేద్దాం. డిడక్షన్స్ అందులో ఫస్ట్ది ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇంకోటి ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు డిడక్షన్స్ ఉన్నాయి కదా, దీనికి బోల్డ్ అప్లై చేస్తున్నాను. ఓకే, తర్వాత ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈ డిడక్షన్ కనుక్కునే ముందు ఇక్కడ మనం గ్రాస్ సాలరీ తెలుసుకోవాలి.
ఎందుకంటే వస్తున్న మొత్తం శాలరీ మీద ఈ ట్యాక్స్లన్నీ కట్టాలి అనమాట. కాబట్టి ఇక్కడ నేను గ్రాస్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, గ్రాస్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? పైన ఈ అమౌంట్స్ ఎర్నింగ్స్ అన్నీ కూడా కలిపితే గ్రాస్ శాలరీ వస్తుంది. కాబట్టి ఆల్ట్ ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రేంజ్ తీసుకుని సమ్ అయిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. 32,000 ఇక్కడ గ్రాస్ శాలరీ. ఇప్పుడు చూడండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ కనుక్కుందాం. అండ్ దీన్ని నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఇది కూడా ఇక్కడ అమౌంట్స్ వస్తాయి కాబట్టి. ఓకే, ప్రొఫెషనల్ ట్యాక్స్లో ఫస్ట్ది ప్రొఫెషనల్ ట్యాక్స్ కనుక్కోవాలంటే ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ శాలరీ ఇంటూ 3% అనుకోండి. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడొచ్చు మీరు 960 రూపాయలు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 32,000 ఇంటూ 5%. ఎంటర్ చేస్తే 1,600 రూపాయలు వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా, ఇప్పుడు డిడక్షన్స్ అన్నీ కూడా కలపాలి. ఓకేనా, టోటల్ డిడక్షన్స్ ఇక్కడ వేయాలి. కాబట్టి ఇక్కడ ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే పైన రేంజ్ తీసుకొని చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు 2,560 రూపాయలు. ఓకేనా, ఇవి అవుతుంది ఇన్ ఎర్నింగ్స్, ఇవి అవుతుంది డిడక్షన్స్. ఇప్పుడు మనం నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకేనా, సో నెట్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ మైనస్ డిడక్షన్స్. ఎంటర్ ప్రెస్ చేస్తే 29,440 రూపాయలు నెట్ శాలరీ అతనికి అందబోతుంది అనమాట, సాయి కుమార్. సో ఈ విధంగా ఇప్పుడు మనకి పే స్లిప్ తయారు చేసాము. ఇప్పుడు తయారు చేసిన ఈ పే స్లిప్కి కొన్ని మోడిఫికేషన్ చేసి కరెక్ట్గా సరైన విధంగా తయారు చేద్దాం. అండ్ ఇక్కడ ఇవి అవుతుంది డిడక్షన్స్ కదా, ఇందులో టోటల్ డిడక్షన్స్ అని నేను హెడ్డింగ్ పెడుతున్నాను. టోటల్ డిడక్షన్స్, రైట్, ఇలా పెట్టాము. ఇప్పుడు ఈ మొత్తానికి ఎలా సెలెక్ట్ చేస్తున్నాను, బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నాను. చూడండి, ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేస్తే లోపల బార్డర్స్ వస్తున్నాయి. తర్వాత ఎంప్లాయ్ కోడ్ ఉంది కదా, ఈ ఎంప్లాయ్ కోడ్లో పక్కన మనము అటెండెన్స్ వేయాలి. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం ఈ టేబుల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది, అటెండెన్స్ మధ్యలో కనబడాలనుకోండి. సో ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి మెర్జ్ చేస్తున్నాను. చూడండి, మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు అటెండెన్స్ వేస్తున్నాం. సో 31 రోజుల్లో తను 30 రోజులు వచ్చాడు అనుకోండి. కాబట్టి 30/31 డేస్ అని టైప్ చేసాం. సో ఇప్పుడు ఎంప్లాయ్ కోడ్ని Ctrl+B అప్లై చేస్తున్నాను, బోల్డ్. Ctrl+B సాయి నేమ్ కూడా బోల్డ్ అప్లై చేశాను. తర్వాత ఈ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెడ్డింగ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి ఒక పర్టికులర్ కలర్తో నేను షేడింగ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఫాంట్ కలర్ వైట్ కలర్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సెంటర్మెంట్ అప్లై చేస్తాను. ఓకే, తర్వాత ఇది బేసిక్ ఈ లెఫ్ట్ సైడ్ ఎర్నింగ్స్ అన్ని హెడ్డింగ్స్ అని ఉన్నాయండి. ప్లస్ ఈ గ్రాస్ శాలరీ నెట్ శాలరీ మనం హైలైట్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సరైన ఇంకో కలర్తో షేడింగ్ చేస్తున్నాం. ఓకే, బోల్డ్ అప్లై చేస్తున్నాం. అలాగే డిడక్షన్స్ను కూడా సెలెక్ట్ చేసి సేమ్ షేడింగ్, సేమ్ కలర్, ఫాంట్ కలర్ అండ్ బోల్డ్. ఓకేనా, సో ఇక్కడ మనకి రెడ్ కలర్ కాకుండా బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి నేను షేడింగ్ బ్లాక్ కలర్ ఇస్తున్నాను. తర్వాత టోటల్ డిడక్షన్స్ కూడా బ్లాక్ కలర్ ఇస్తున్నాను. నెక్స్ట్ పైన హెడ్డింగ్స్ ఇవ్వాలండి. సో ఇక్కడ నుండి ఈ 2 రోల్ని సెలెక్ట్ చేసి టేబుల్ ఉన్నంత వరకు ఈ 2 రోల్ని సెలెక్ట్ చేశాను. ఈ 2 రోల్కి అవుట్లైన్ బార్డర్ ఇస్తున్నాను. అవుట్ సైడ్ బార్డర్ ఇస్తే అప్పుడు చూడండి బార్డర్ వచ్చింది. అండ్ ఈ అవుట్ సైడ్ బార్డర్ పర్టికులర్గా ఇంకా హైలైట్ అవ్వడం కోసం థిక్ బార్డర్ ఇవ్వచ్చు. చూడండి, థిక్ బార్డర్ ఇచ్చాను. థిక్ బార్డర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో చూడండి ఈ 3 సెల్స్ సెలెక్ట్ చేసి మెర్జ్ చేస్తున్నాను మెయిన్ టైటిల్ ఇవ్వడం కోసం. అందులో మా కంపెనీ యొక్క టైటిల్ నేమ్ ఎంటర్ చేస్తాను. ఈ మెయిన్ హెడ్డింగ్ అంటే కంపెనీ నేమ్ కాస్త పెద్ద చేస్తున్నానండి. అండ్ తర్వాత దీనికి ఒక సెల్ స్టైల్ మెయింటైన్ చేద్దాం, దీనికి ఒక షేడింగ్ ఇద్దాం. చూడండి ఇక్కడ. అలాగే ఇప్పుడు రెండో రో సెలెక్ట్ చేస్తున్నాను, మెర్జ్ చేస్తున్నాను. చేస్తూ అసలు ఇదేంటనేది ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, పే స్లిప్ 2017 అని టైప్ చేసాం. ఓకేనా, సో చూడండి వ్యూయర్స్, అర్థమైంది కదా. ఇప్పుడు అటెండెన్స్ని చూడండి సైడ్ హెడ్డింగ్ అటెండెన్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి బోల్డ్ అప్లై చేస్తున్నాను. Ctrl+B బోల్డ్, ఒక్కదాన్నే నేను బోల్డ్ అప్లై చేశాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఒక పే స్లిప్ తయారైంది. అండ్ ఈ మెయిన్ అమౌంట్స్ని హైలైట్ చేయడం కోసం Ctrl+B అప్లై చేస్తున్నాను, బోల్డ్. ఇదండి పే స్లిప్ తయారు చేయడం. ఈ ఫార్మేట్ ప్రకారం పే స్లిప్స్ మీరు కూడా తయారు చేసి చూడండి. అండ్ నేను అనుకుంటున్నాను ఈ ట్యూటోరియల్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైనట్లయితే లైక్ చేయండి. అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని, సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఎక్సర్సైజ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.